జిల్లాలో చెరువులు అక్రమ లేఅవుట్లు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నాయి. రియల్ వ్యాపారుల కబంధ హస్తాల్లో బందీ అవుతున్నాయి. అక్రమ లేఅవుట్లు వెలిసిన కారణంగా వాపోతున్నాయి. క్రమక్రమంగా పూర్తిగా కనుమరుగైపోయి ఆనవాళ్లు కోల్పోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి పరిరక్షణపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. కబ్జాకు గురైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి పూర్తి అధికారులను కట్టబెట్టింది. ఇప్పటికే హైడ్రా పేరు వింటేనే కబ్జారాయిళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోనూ అనేక చెరువులను ఆక్రమించేసి దర్జాగా లేఅవుట్లు వేసి ఫ్లాట్ల అమ్మకాలు చేపట్టడంతో ఇక్కడ సైతం హైడ్రా బుల్డేజర్లు రావాలనే చర్చ ఊపందుకుంది. మరి బొప్పుంటా గణపతి బిల్పతి పోయినా కానవాడితే ఆదివారం అట్లా ఇంటికాడనే మన వాళ్ళనే మన కూర్చుంటలేదా ఫస్ట్ బుద్ధి ఉండాలి. ఇప్పుడు 20 ఎకరాల భూమి అంటే ఇప్పుడు ఆడిపోతే మనం ట్యాక్ లేదా గణేష్ ఆడేదాకా పోతుంది సగం ఎటాక్ మళ్ళీ